ప్రపంచం చరిత్రలో ఎవరైనా సరే బాధించిన వాళ్ళని పరామర్శించడం కానీ ఎక్కడైనా చూసారా మీరు? బాధింపబడిన వాళ్ళని పరామర్శించడం ఇప్పటి వరకు అందరు చూసారు, కానీ బాధించిన వాళ్ళని పరామర్శించడం మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కానొస్తుంది. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఎలా చూడాలా? కొత్త వరవడి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నేర్పుతున్నాడు. ఎవడైనా హత్య చేశాడు అనుకో వాడిని పోయి నేనుండా ఇంకా 4 చేయరా అని చెబుతున్నాడు జనానికి. అదే నేర్పుతున్నాడు జనానికి. ఇప్పుడు రాబోయే తరాలకు కూడా అరే తప్పు చేశాము మనము, ఏదన్నా శిక్ష ఉంటుంది ప్రభుత్వం తరపున అనే సంగతి మరిచిపోయేటట్టుగా ఇతను చేస్తున్నాడు. అది అతను తప్పు కాదు, చంద్రబాబు లోకేష్ తప్పు. అదేంటి వాళ్ళు ఏం చేశారు? అంతే మరి. ఆయన అవుతున్న ఇచ్చలవిడిగా నిన్న పొగా చెక్కులు దుక్కుంటా రైతులను ఇచ్చలవిడి చేసుకుంటా జైలు కడిపోయి ఒక మన్ని మార్బలంతో పోతుంటే ఆయన గవర్నమెంట్లో నువ్వు జైలేంది అని గవర్నమెంట్లో ఆయన ఎందుకు చేస్తున్నాడు? అది మీ చేతకంతనం. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం మేము అంటే. ఏ ప్రజాస్వామ్యం? ఎట్లా ప్రజాస్వామ్యం? మీ ప్రజాస్వామ్యం ఎవడు గవలియాలా? ముళ్ళుతోటి తీయాలా? అది ఇప్పుడు పొగాకు చెక్కులు అన్నారు. ఒక రైతు పొగాకు పండించి తీసుకొచ్చాడా, వాడు ఆ పొగాకు ఒక చెక్కు కట్టాలంటే వాడు ఎంత కష్టపడతాడు? అదే నువ్వు ఒక మంది మార్బాలతో పోయి అవుతున్న దాన్ని పనికి రాకుండా తొక్కొస్తే పోయినసారి అట్నే చేశాడు. అయ్యి ఎన్నిసార్లు ఎడి చేస్తాడు ఈ రైతుల్ని? వాడు రైతులను పరామర్శిస్తున్నాడా లేకపోతే రైతులు నాశనం చేస్తున్నాడా? అదేనండి, రైతుల కోసం వాళ్ళకి మద్దతు ధర కోసమే కదా ఆయన పోరాటం అంతా. మరి నువ్వు పోయినసారి చేసావు, ఒక సంవత్సరం అన్నాడు. ఆ రోజు ఏం తెచ్చా? మద్దతు ధర తెచ్చావు. నువ్వు చేసిన రూపాయి వచ్చిందా? నువ్వు చేసిన వాళ్ళు ఆ రైతులు నాశనం అయ్యారు, ఇంకంతకంటే ఏం లేదు. ఇయ్యాలా అంతే. నువ్వు చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏమీ జరగదు. నువ్వు వినాశకార తోటి నువ్వు నడుస్తున్నావు. నీ ప్రవర్తన మార్చుకుంటే ఏదైనా నీ రాష్ట్రం బాగుపడింది, అంతకంటే ఏం లేదు. నీ ప్రవర్తన మారాలా అంటే జనం నిన్ను చీకొట్టాలా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నాయకత్వం కూడా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నాడు. నువ్వెందుకు బుల్డోజర్ బయటిది ఇట్లా? అది నీ చేతకంతనం కదా. ఆయనకు ప్రజాస్వామ్యం, నీకు ప్రజాస్వామ్యమా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బుల్డోజర్ తీయాలంటారా? ఎలా తీస్తేనే మనుషులుగా ఉంటారు. అదేంటి సార్ ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అని ఓరకు చెప్పుకోవడానికి తప్పితే సిపి వాళ్ళు అంటున్నారు నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నాను. మన దృష్టిలో మన కాడ రెడ్ బుక్ లేదు. ఓరకది ఒక షో, ఓరక దాన్ని బీరువాలో పెట్టాడు ఎప్పుడు లోకేష్. మరి ఇప్పుడు బుల్డోజరే కావాలంటున్నారు, అప్పుడు బుల్డోజర్ రాజ్యాంగం అంటారు కదా మరి వీళ్ళు వైసీపీ అంటే ఏమైతే? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ 10 సంవత్సరానికి బుల్డోజర్ అంటున్నాడు. మగోళ్ళలాగా రాష్ట్రం దేశం ప్రపంచంలో కూడా ఒక మగోళ్ళలాగా ఉండడు. చేసినా కూడా చెయ్యాలా, తప్పుగా ఖండించాలా. అసలు నువ్వు యదవులకు ఆందోళన ఎక్కిస్తుంటే నీ రాజ్యాంగం నీ మెతక వైఖరి వలన ఇప్పుడు చంద్రబాబు గారు మనం ఆయన అంత మాత్రం కాదు, ఆయన అన్నిట్లో విధులున్న మనిషి. కానీ రాజ్యాంగ విధానంలో ఆయన పక్క ఉన్న కార్యకర్తలు ఇల్లాడికి పోరలే అనుకుంటాడు ఒకటి, యదవులనే ప్రోత్సహిస్తుంటాడు. ఈ రెండు ఆయనలో ఉండే వీక్నెస్లు. ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కార్యకర్త మొదటి నుంచి కష్టపడే కార్యకర్త కాదు. వాడు కదర్ చొక్కా వేసుకుని వచ్చిన వాడికి మటుకు అందరం ఎక్కిస్తాడు, ఈ నేను ఆదో పాత్రలో పెడతాడు. ఇప్పుడు అది ఓకే అండి, దాని గురించి ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల గురించి మాట్లాడదాం మనం. అసలు చెప్పండి, ఏమంటారు ఈ పర్యటనల గురించి? వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు కదా. చేస్తాడండి. చంద్రబాబు యూత్ ఉంటే ఇంకా వరుస పెట్టి కాదు, రేపు అసెంబ్లీలోకి జుట్టు పుట్టుకుని లాగుతారు. ఊరకు కూడా ఉండదు. మీరేదో అనుకుంటున్నారేమో. అంటే అసెంబ్లీకి వస్తారేంది? అంత దమ్ముంది వాడికి. మనం రాలేదేంది? మొన్న వచ్చాడా రాలేదా? రాజధానికి వచ్చాడు కదా. ఏ లెక్కలో వచ్చాడు? వాడికి ఉన్న బ్యాచ్ ఎట్లా ఉంటుంది? బ్యాచ్ ఉంది, చైన్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్. రేపైనా వస్తారు. వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదండి. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే మాట చెబుతున్నారు. ఆయన పదే చెప్తున్న మాట, రైతులకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్న మాట. మరి దానికి రైతు చెప్పట్లేదుగా. నువ్వు డబ్బులు ఇచ్చి చెప్పించిన రైతులు, మామిడికాయలు పోసి టక్కులు గార్చిన రైతులు, అట్టాటి రైతులు కానీ చెప్పేది. నిజమైన భూమిని చేసే రైతు నీ తరఫున వచ్చి నాకు చంద్రబాబు వల్ల అన్యాయం జరిగిందని చెప్పే రైతు లేడు ఈ రాష్ట్రంలో. రా పబ్లిక్ సర్వేలకు రా, కూర్చుందాం, ఒక ఊరిని తీసుకుందాం. ఏమయ్యా చంద్రబాబు విధానం వల్ల మీకేమి నష్టం జరిగింది, జగన్ వల్ల నీకేం లాభం జరిగింది? ఈ ఒక్క ఊరు ఆయన కోరుకున్న ఊరిని చెప్పమను. అంతా వాళ్ళ కడప జిల్లాలో ఏదో ఆయన స్టాంపింగ్ ఊళ్ళు ఉన్నాయి కదా, ఆ ఊరు పోదాం. ఒక రైతుగా తీసుకుందాం, చెప్పమను. ఎందుకు ఊరక ఆత్మవంచన మాట్లాడేదన్నీ కూడా అవన్నీ మనం దాని గురించి
అతని గురించి కూడా మనం మాట్లాడుకోవటం కూడా వేస్టేనండి. ఓకే అండి, సరే అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటున్నారు, ఓకే ఒప్పుకుందాం దాని గురించి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు, బియ్యం తింటే క్యాన్సర్ వస్తుంది కాబట్టి వరికి మద్దతు ధర ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు, అలాగే మిర్చి తింటే అల్సర్ వస్తుంది అన్నాడు కాబట్టి మిర్చికి మద్దతు ధర ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు, మామిడికాయ తింటే గనక షుగర్ వస్తుంది కాబట్టి దానికి మద్దతు ధర ఇవ్వని అంటున్నారు, పొగాకు తాగితే గనక క్యాన్సర్ వచ్చింది కాబట్టి దానికి ఆరోగ్యం పాడైంది కాబట్టి దానికి మద్దతు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నాడు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. దాని చాలా కరెక్ట్, జగన్ చాలా కరెక్ట్ గా చెప్పాడు ఈడ. ఎందువల్లంటే అవి మనోడికి తెలిసినవి కాదు కదా, ఎవడో ఆ సద్దలో గద్దలు గాడో ఎవడో రాసిచ్చాడు, నువ్వు ఈ చెప్పి జనంలోకి వెళ్ళిపోతాయి అన్నాడు. మావిగా నన్ను ఒకటి రాసిచ్చాడు, అది పట్టుకుని అట్లానే మిరగాయల కలసరు, బియ్యానికి క్యాన్సరు, పొగకేమో ఇవి అన్ని సృష్టించాడు అనమాట, కొత్త రోగాలు ఈడు మనోడు. ఇవన్నీ అంటే ఇవన్నీ మీరు తినబాకండి, ఇక జనం మీరు చచ్చిపోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన సారాంశం ఏంటంటే బియ్యం తినొద్దు, మిరగాయలు తినొద్దు, పొగాకు తాగొద్దు, ఇవన్నీ మీరు ఏం తీసుకోకుండా మీరు అంతా పొండి కోమలకి వెళ్ళిపోండి అని ఒక సారాంశం ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మావిగన్నాని జనానికి అట్లా ఇది ఒక సారాంశం అనుకోండి. అంటే వీటన్నిటికీ మద్దతు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్న, నిజంగానే పొగాకు మద్దతు ధర ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? అలాగే మామిడికాయకు మద్దతు ధర కానీ వీటన్నిటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? మిర్చి ధరలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. మిర్చి ధర లేదు అని రైతులు ఏడియాలి. 20,000 ఉంది మిర్చి ధర, చాలా మంచి రేటు ఉంది అసలు. ఇప్పుడు రైతు కూడా ఇలా ఒకప్పుడు 10 క్వింటాలు పండిస్తే ఎక్కువ, ఇవాళ 30-35 క్వింటాలు పండిస్తున్నాం మిర్చి. అయినా కూడా ఆ రోజు నేను ఒక రైతుని 200-300 క్వింటాలు పండించేవాడిని, కానీ ఆ రోజు అంతా 5,000-10,000కి అమ్మాము. ఈ రోజు 20,000-25,000 అమ్ముతుంది. వాడు డబ్బులు ఒక రైతు కరెక్ట్ గా చేసుకుంటే వాడికి బాగానే వస్తున్నాయి. అంటే అందరూ చేయలేరుది, అన్ని తెగుళ్ళు ఒడిదుడుకులు చుట్టుకుని కనుక ఈ 30 క్వింటాలు దిగుబడిని వస్తే 20,000 రేటు మీద వచ్చాయంటే 6 లక్షల రూపాయలు ఒక ఎకరంలో తీయగలుగుతున్నాడు ఒక రైతు. అది అందరూ తీయలేరు, ఊర్లో 4-5 తీస్తారు. అందువల్ల మిర్చి రైతుని చేసి అన్ని ఆయన ఏదో ఒకటి మాట్లాడాలండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటాడు అంతే. దాని గురించి మనం ఆయన చేసేదాన్ని పరిగణనలో చూసి మీలాంటి వాళ్ళు మీడియా పెట్టి మమ్మల్ని ఓదరగొట్టడం కూడా తప్పు. అసలు మాట్లాడే పట్టించుకోవద్దు అంటారు. పట్టించుకోకూడదు అసలు. కాలం సరిపోయింది. చంద్రబాబు కనుక ఏదన్నా కళ్ళు తెరిచి యోగి ఆదిత్యనాథ్ కళ్ళలో కన్ను వస్తే ఆ బుల్డోజర్ తీస్తే రాష్ట్రం బాగుపడుద్ది, లేకపోతే తింటే బుల్డోజర్ తీస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది. లేకపోతే ఈయన ఎన్ని లక్షల కోట్లు ప్రపంచాన్ని నమ్మిచ్చి ఆడ తీసుకొచ్చి పెట్టినా కూడా వీటన్నిటికి ఇద్దాం మళ్ళీ బుల్డోజర్ మాత్రం కావాలంటారు. ఉండాల్సిందే. అసలు ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే గనక, పూర్తిగా ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అక్రమ కేసులు అంటున్నారు కదా, అక్రమ కేసుల గురించి ఏమంటారు? అక్రమ కేసులు ఆయన ఎవరు జగనయ్య వీళ్ళ నాయకుల మీద, ముస్తఫా మీద గాని, సిరిరాప్పల్ రాజు మీద గాని, జోగా రమేష్ మీద గాని వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. విరూపాక్షను కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అక్రమంగా పడతాయి. ఆయన సక్రంగా అనేది లేదు కదా ఆయన హిస్టరీలో. అన్ని అక్రమంగా నడవటం కాబట్టి అన్ని ఆయనకు అక్రమంగా పడతాయి. వాళ్ళు తప్పులు చేసినట్టు ఆగపడవచ్చు. ఇది అప్పలరాజు ఎదుటి మనుషులు తాగొడితే వాడిని అరే నువ్వు పిల్లగాని చంపటం ఇంద్ర లంజావాడక అని చెప్పి ఇంకా అనాల్సింది పోయి వాడికి పోయి అబ్బో చిన్న పిల్లడు వాడిని పక్కన మీడియాలో పెట్టుకొని చేస్తున్నాడు అంటే అదే ఒక తండ్రి పాత్ర కానీ ఒక పెద్ద మనిషి పాత్ర. తప్పులు లంజావాడు మీడియాలో పడుతూ ఉంటారు పక్కన అని కొడతాడు. వాడిని మీడియాలో పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఏమనుకోవాలండి. వాడు ఒక హత్య చేశాడు ఒక పిల్లగాడిని, తప్పో ఒప్పో జరిగింది, దాన్ని సంజాయిషి చెప్పి పక్కన పెట్టు. నువ్వు ఆ పిల్లగాడిని ఎదురు మీడియాలో పెట్టి నువ్వు చేస్తున్నావు అంటే ఏంటండి అసలు? నువ్వు ఎడిపోతున్నావు అసలు? నీకు అందుకు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ చెప్పేవాడు, వాడికి ఒకటి చెప్పేవాడు ఉంటాడు, ఒక ఎదవ. ఆ ఎదవని అనుకోవాలి. పబ్లిక్ ఏమనుకుంటది? విజ్ఞత నుంచి మనిషి ఏమనుకుంటాడు? వీడు మనిషిని సాగుకొట్టాడు, ఈ సాగుకొట్టినట్టు ఉంటే వాడిని నీ పక్కన పెట్టుకొని చూస్తుంటే ఏమొచ్చింది జనానికి మెసేజ్ అనే ఇగిత జ్ఞానం ఉండొద్దని మనుషులకి. థ్యాంక్ యూ.